వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దామా? నమస్తే. యోగా సూత్రాల్లో ఈరోజు చేసే ఆసనము ఉత్తోలన ఉత్కటాసనము. ఉత్తోలన ఉత్కటాసనము నార్మల్గా చేయాలంటే మనకు చాలా కష్టంగా భావిస్తాము. అదే ఉత్తోలన ఉత్కటాసనాన్ని మనము గోడ సహాయంతో చేసినట్టయితే చాలా ఈజీగా ఉంటుంది. ఈ యొక్క ఆసనము మన తొడ కండరాలకి, కాళ్ళ కండరాలలో చాలా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఈ ఆసనం చేసేటప్పుడు మనము చాలా జాగ్రత్తగా ఈ ఆసనాన్ని చేస్తే చాలా మంచిది. ఈ ఆసనం చేసే ముందు మంచి ప్రిపరేషన్ అనేది ఉండాలి, లేకపోతే మనకు కాళ్ళల్లో పెయిన్స్ అనేది బాగా ఉంటాయి. కాబట్టి కాళ్ళని సూటిగా చేసి మనము వార్మప్ చేయాలి. ఈ విధంగా పాదాలని సూటిగా చేసి కాళ్ళని కొద్దిగా ఆడించాలి. ఈ విధంగా కాళ్ళని ఆడిస్తూ మన కాళ్ళల్లో ఎలా అనిపిస్తుందో అనేది గమనించండి. దాని తర్వాత పాదాలని ఈ విధంగా షేక్ చేద్దాము. ఈ విధంగా కాళ్ళని షేక్ చేసి కాళ్ళల్లో రక్త ప్రసరణని బాగా జరిగేలాగా చూసుకోవాలి. దాని తర్వాత మోకాళ్ళు ఫోల్డ్ చేసి స్ట్రైట్ చేయడం చేస్తూ ఉండండి. ఈ విధంగా పాదాలని వార్మప్ చేసిన తర్వాత రెండు మోకాళ్ళని ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టండి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఈ విధంగా కుడికాలు యాంకిల్ని ఎడమ మోకాలు దగ్గరికి తీసుకొని రావాలి. ఎడమ పాదాన్ని కింద ప్రెస్ చేసి ఆ కుడి మోకాళ్ళ వేళ్ళని కుడి మోకాల వైపు తీసుకొని వచ్చేలాగా చూడాలి. ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా కూర్చోవాలంటేనే కొంతమందికి చాలా కష్టంగా భావిస్తారు. ఎందుకు? ఈ విధంగా కూర్చోవడం వలన మన కుడి తొడ వెనకాల వైపు ఇవన్నీ ఈ ప్రాంతంలో ఉండే కండరాలపై ఈ యొక్క ఆసనం బాగా ప్రభావం చూపిస్తుంది. ఒకవేళ ఈ యొక్క ఆసనంలో ఉండి మీరు పాదాన్ని ఇంకా వెనకాలకి చేసినట్టయితే ఈ ఆసనంలో కూడా మన కాళ్ళల్లో చాలా తీవ్రమైన ప్రభావాన్ని మనము గమనిస్తాము. ఈ విధంగా కొంత సమయం పాటు మీరు ఆసనంలో ఉన్న తర్వాత నెమ్మదిగా పాదాన్ని ముందుకు చేసేసి వేరే కాలుని పైకి తీసుకెళ్దాము. ఈ విధంగా కుడి కాలుని కుడివైపు తీసుకెళ్ళి ఈ ఎడమ యాంకిల్ని ఇక్కడ కుడి మోకాల దగ్గర పెట్టండి. అలా పెట్టేసి ఆ ఎడమ కాళ్ళ వేలని ఎడమ మోకాలు వైపు టర్న్ చేయండి. అలా చేసి ఇక్కడ మనము కూర్చోవాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ మనము అలానే ఉండాలి. పృష్ఠభాగాలలో ఎలా అనిపిస్తుంది, తొడలో ఎలా అనిపిస్తుంది గమనిస్తూ ఉండండి. తొడ కింది ప్రాంతంలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ మనము ఇక్కడ కొంత సమయం పాటు ఉండాలి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండండి. ఆ తొడ కండరాలు, నడుము కండరాలలో చాలా బలంగా, దృఢంగా స్ట్రెచ్ని మనము గమనిస్తాము. దాని తర్వాత కాలుని వదిలేసి మనము నెమ్మదిగా ఉత్కటాసనం చేయాలి. ఉత్కటాసనము మనము గోడ సహాయంతో చేస్తున్నాము కాబట్టి గోడకి కొంత దగ్గరగా వెళ్ళిపోయి ఈ విధంగా గోడకి మన పృష్ఠ భాగాలను పెట్టేసి ఇలా మోకాళ్ళని మనము ఫోల్డ్ చేసి ఉండాలి.
పాదాలు దగ్గరగా ఉండకుండా పాదాలని కొద్దిగా దూరంగా చేసి పెట్టాలి. ఇలా పెడుతూ మనము పృష్ఠ భాగాలని కిందికి చేసి ఇక్కడ ఎంత ఉండగలిగితే అంత ఉండాలి. ఇలా గోడతో కిందికి వెళ్ళమన్నామని చెప్పి ఇంత కిందికి వెళ్ళకూడదు. ఇంత కిందికి వెళ్ళినట్టు అయితే మనకు పైకి రావడానికి కష్టమవుతుంది. ఇలా పైకి వచ్చేటప్పుడు మోకాళ్ళలో ప్రభావం కూడా బాగా పడుతుంది. కాబట్టి కేవలము పృష్ఠ భాగాలే గోడకి తగిలేలాగా మనము ఉత్కటాసనంలో ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండండి. ఈ తొడ కండరాలలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ దాని తర్వాత నెమ్మదిగా పైకి వచ్చేసి ఈ యొక్క కుడి కాలు యాంకిల్ని ఎడమ మోకాలు దగ్గర పెట్టండి. అలా పెట్టేసి నెమ్మదిగా గోడని పట్టుకొని ఆ పృష్ఠ భాగాలు గోడకి తాకేలాగా కిందికి వెళ్ళాలి. వెళ్ళి ఇక్కడ భుజాలని ముందుకు అలానే చేసి పెట్టండి. పృష్ఠ భాగాలని కింద పెడుతూ ఈ విధంగా కిందికి వెళ్ళాలి. ఈ ఆసనం చేసేటప్పుడు సాధారణంగా మోకాళ్ళు ఇలా లోపడి వైపు వెళ్ళిపోతాయి. అలా వెళ్ళకుండా ఈ ఎడమ కాలుని ఎడమ వైపే పెట్టేసి ఎడమ పృష్ఠ భాగాన్ని గోడకి బాగా ప్రెస్ చేయడము, కుడి పృష్ఠ భాగాన్ని కొద్దిగా ముందుకు తీసుకొని వచ్చి గోడకైతే ఆనించి పెట్టాలి. కావాలంటే మీ చేతులని మీరు గోడపై ప్రెస్ చేయండి. గోడకి జారకుండా మనము కొద్దిగా పైనే ఉండాలి. ఈ యొక్క కాళ్ళ వేలు మోకాల వైపు ఉండాలి. కొద్దిగా కిందికి వెళ్తే చాలా మంచిది, కానీ ఈ తొడ ప్రాంతంలో స్ట్రెచ్ చాలా తీవ్రతగా ఉంది. గమనిస్తూ గమనిస్తూ ఆసనం చేసి దాని తర్వాత నెమ్మదిగా పైకి వచ్చేసేయండి. కావాలంటే కాళ్ళని ఈ విధంగా మీరు షేక్ చేసుకోవచ్చు. ఈ ఆసనంలో మీరు ఎక్కువ సమయం పాటు ఉండడానికి ప్రయత్నిస్తే చాలా మంచిది, కానీ ఇలా మోకాలు లోపలి వైపు వెళ్లకుండా జాగ్రత్త పడాలి. అదే మనము ఇప్పుడు రెండో వైపు చేద్దాము. పాదాలని ఇంకొద్దిగా దూరంగా చేయండి. పృష్ఠ భాగాలు ఈ విధంగా గోడకి తగిలేలాగా చూసి కావాలంటే సైడ్లో కూడా మీరు దేన్నైనా పట్టుకోవచ్చు. అలా పట్టుకొని ఈ యొక్క మోకాల్ని కింద పెట్టేసి ఆసనంలో వెళ్ళండి. అయితే ఈ విధంగా నేను సైడ్లో ఎందుకు పట్టుకుంటున్నాను? సైడ్లో పట్టుకోవడం వలన నేను ఈ విధంగా ఒకవైపు పడటం లేదు. ఈ యొక్క గోడ ప్రాంతాన్ని నేను గట్టిగా పుష్ చేస్తున్నాను కాబట్టి నా పృష్ఠ భాగం బాగా కిందికి వెళ్తుంది. నా ఎడమ తొడ కుడి తొడ రెండిటిపై ప్రెషర్ పడుతుంది. ఇక్కడ కొంత సమయం పాటు అలానే ఉండండి. ఎడమ మోకాలని సూటిగా పెట్టి కుడి మోకాల్ని కూడా కాళ్ళ వేలపైన పెట్టాలి. ఇలా లోపలి వైపు చేయరాదు. అలా లోపలి వైపు చేస్తే మన మోకాలకి ప్రమాదము. ఈ యొక్క ఆసనం ఈ విధంగా చేసి బయటికి వచ్చేయండి. ఈ ఆసనము గ్యాప్స్ తీసుకుంటూ మనము మళ్ళీ చేస్తే చాలా మంచిది. మళ్ళీ ఈ ఆసనములో ఇంకోసారి వెళ్దాము. కొద్దిగా కిందికి వెళ్ళిపోయి మళ్ళీ మనము కుడి కాలుని కిందికి తీసుకెళ్ళి ఈ ఆసనంలో వెళ్ళాలి. ఈ ఆసనంలో ఉన్నప్పుడు భుజాలు గోడకి తాకకుండా కేవలం పృష్ఠ భాగమే గోడకి తాకేలాగా ఉండండి. ఇలా ఉండడం వలన మన ఎడమ తొడలోనే కాకుండా కుడి తొడ కింది వైపు కూడా చాలా స్ట్రెచ్ అనేది లభిస్తుంది. ఆ స్ట్రెచ్ని యాక్టివేట్ చేయడానికి ఈ యొక్క కాళ్ళ వేలని మోకాల వైపు చేస్తూ ముందు వైపు చూస్తూ ఉండండి. ఈ ఎడమ మోకాల్ని బయట వైపే పెట్టి కొంతవరకు మనం ఈ ఆసనంలో కిందికి వెళ్ళేలాగా చూసి దాని తర్వాత నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి వచ్చేయాలి. శ్వాస తీసుకొని శ్వాసని వదిలేసి కావాలంటే కొంత సమయం పాటు మనము వాకింగ్ చేయవచ్చు. ఇలా వాకింగ్ చేయడం వలన కూడా కాళ్ళు కొద్దిగా రిలాక్స్గా అయిపోతాయి. ఆ విధంగా మనము కాళ్ళని కొద్దిగా రిలాక్స్ చేసి మళ్ళీ పృష్ఠ భాగాలని గోడకి ఆనించి ఈ యొక్క ఎడమ పాదాన్ని పైకి తీసుకెళ్ళాలి. పృష్ఠ భాగాలని కిందికి చేస్తూ భుజాలని ముందే పెట్టేసి ఈ విధంగా మనము ఉండాలి. సపోర్ట్ని పట్టుకోవచ్చు. ఇలా ఉన్నప్పుడు ఈ ఎడమ తొడలో కూడా ఏమనిపిస్తుందో అనేది గమనించాలి. చాలామంది వ్యక్తులు కుడి తొడపైనే కాన్సన్ట్రేట్ చేసి ఆసనం చేస్తారు. అలా కాకుండా ఎడమ తొడపై కూడా ఎలాంటి ప్రభావం పడుతుందో గమనించి నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి రండి. ఈ విధంగా మనం ఎప్పుడైతే ఆసనం చేస్తామో ఈ తొడ కింది ప్రాంతాలలో ఉండే కండరాలపై చాలా తీవ్రంగా ప్రభావం పడుతుంది. ఈ యొక్క ప్రభావము మనము ఒక్కోసారి తట్టుకోలేకపోతాము. అందుకే మనము ఇక్కడ గోడ సహాయంతో ఈ ఉత్తోలన ఉత్కటాసనం చేస్తున్నాము. ఈ ఆసనం చేసేటప్పుడు మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్త తీసుకొని ఆసనం చేయాలి.
ఈ ఆసనంలో కొంత సమయం పాటు ఉండి బయటికి వచ్చి మళ్ళీ ఈ ఆసనంలో వెళ్ళి ఆసనాన్ని చేయండి. ఆసనం చేసేటప్పుడు వీపు మొత్తము గోడకి తాకకుండా ముందుకు పెట్టి ఈ ఆసనాన్ని చేయండి. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. యోగా సూత్రాల్లో ఈరోజు మనము ఉత్తోలన ఉత్కటాసనం చేయబోతున్నాము. ఈ ఉత్తోలన ఉత్కటాసనము మనము గోడ సహాయంతో చేయబోతున్నాము. గోడని సహాయంగా తీసుకొని మనం ఆసనాలు చాలా బాగా చేయవచ్చు. అలా ఆసనాలు చేయడం వలన ఈ యొక్క ఆసనాలు మనకు చాలా కష్టంగా అవడము, ఆసనాలలో ఎక్కువ సమయం పాటు మనం ఉండగలిగేలాగా ఈ గోడ సహాయం చేస్తుంది. గోడతో కొన్ని ఆసనాలు చేయడం వలన మనకు సపోర్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆసనం మనము బాగా చేయగలుగుతాము కూడా. ఈ విధంగా మనము గోడని ఉపయోగించి ఎన్నో విధాలుగా ఆసనాలు చేయవచ్చు. ఈ ఉత్తోలన ఉత్కటాసనం అంటే ఏంటి? ఒక కాలుని ఉత్కటాసనంలో మోకాల దగ్గర పెట్టేసి ఆ ఉత్కటాసనం చేయడాన్ని మనము ఉత్తోలన ఉత్కటాసనం అని చేస్తాము. దీనికి ముందుగా బాగా ప్రిపరేషన్ చేసి దాని తర్వాత గోడ సహాయంతో ఈ ఆసనం మనము చేయబోతున్నాము. కాళ్ళని సూటిగా చేసి కూర్చోండి. కాళ్ళని సూటిగా చేసి కాళ్ళ వేళ్ళని ముందు వైపు చేయడము, మన వైపు లాగడము రెండు చేస్తూ ఉండాలి. శ్వాస తీసుకొని కాళ్ళ వేళ్ళని ముందుకు చేయండి. శ్వాస వదిలేస్తూ కాళ్ళ వేళ్ళని మన వైపు చేస్తూ ఉండాలి. ఇలా కొన్నిసార్లు మనం కాళ్ళని ముందుకి వెనకాలకి చేస్తూ ఉండాలి. దాని తర్వాత కాళ్ళ వేళ్ళని మనము సర్కిల్స్లో చేయాలి. సర్కిల్స్లో కాళ్ళ వేళ్ళని మనము రొటేట్ చేద్దాము. 5 సార్లు క్లాక్ వైజ్గా రొటేట్ చేసి 5 సార్లు యాంటీ క్లాక్ వైజ్గా రొటేట్ చేద్దాము. దాని తర్వాత 2 మోకాలని ఫోల్డ్ చేసి పెట్టండి. పాదాలని కొద్దిగా దూరంగా చేసి కూర్చోవాలి. ఇప్పుడు కుడి కాలు యాంకిల్ని ఎడమ మోకాలు దగ్గర పెట్టాలి. అలా పెట్టేసి ఆ కుడి కాళ్ళ వేలు కుడి మోకాలు వైపు టర్న్ చేసి పెట్టాలి. అలా కాలుని అలర్ట్గా చేసి పెట్టడం వలన మన కుడి తొడలో చాలా అలర్ట్నెస్ అనేది కలుగుతుంది. ఇక్కడ కొంత సమయం పాటు అలానే ఉండండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ కొంత సమయం పాటు ఇక్కడ ఉండడం వలన ఆ కుడి తొడ వెనకాల భాగంలో కుడి తొడలో ఉండే కండరాలపై బాగా ప్రభావం పడుతుంది. దీని తర్వాత మీ ఎడమ కాలుని కొద్దిగా వెనకాలకి తీసుకెళ్ళాలి. ఇంకా వెనకాలకి తీసుకెళ్ళండి. ఛాతిని కాలు వైపు ముందుకు తీసుకొని రండి. ఇలా చేయడం వలన ఆ కుడి తొడ కింది భాగంలో ఉండే స్ట్రెచ్ చాలా తీవ్రంగా మారింది. ఇలా కొంత సమయం పాటు మనము వార్మప్ చేయాలి. దాని తర్వాత మనము ఎడమ పాదాన్ని ముందుకు తీసుకొచ్చేసి ఆ కాళ్ళని అదే విధంగా పెట్టి కుడివైపు చేయండి. ఇక్కడ కూడా కొంత సమయం పాటు ఉండాలి. నార్మల్గా కాళ్ళని స్ట్రైట్గా చేసేసేయండి. రెండో వైపు ఎడమ కాళ్ళ వేళ్ళని ఎడమ మోకాలు వైపు యాక్టివ్గా చేసి పెట్టండి. ఎడమ తొడ కింద ఉండే కండరాలపై ప్రభావం పడేలాగా మనము ఇక్కడ కొంత సమయం పాటు ఉండాలి.
శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ కొంత సమయం పాటు మనము ఇక్కడ అలానే ఉండాలి. దీని తర్వాత మనము 2 మోకాలని ఎడమ వైపు చేద్దాము. కొంత సమయం పాటు ఉండి పైకి వచ్చేసేయండి. దీని తర్వాత మ్యాట్ని గోడకి తాకించి మనము నిలబడాలి. గోడ సహాయంతో మనము ఉత్కటాసనం చేయాలి. పృష్ఠభాగాలని గోడకి తాకించి మనము చైర్ పోస్చర్లో వెళ్దాము. మీ పృష్ఠభాగాలు గోడకి తాకేలాగా మనము ఉత్కటాసనంలో వెళ్ళాలి. కాళ్ళు గోడకి అతి దగ్గరగా ఉండకూడదు, దూరంగా ఉండకూడదు. ఇలా ఉండి ఉత్కటాసనం కొంత సమయం పాటు చేయండి. అలా చేసి నెమ్మదిగా పైకి వచ్చేసేయండి. ఇప్పుడు మనము కాళ్ళని కొద్దిగా వెనకాలకి తీసుకెళ్ళి ఆ పాదాలని ఇంకొద్దిగా దూరం చేయాలి. ఇప్పుడు ఆ కుడి కాలు యాంకిల్ని ఎడమ మోకాలు దగ్గర పెట్టండి. అలా పెట్టేసి మనము ఉత్కటాసనంలో కూర్చోవాలి. అదేవిధంగా పృష్ఠభాగాలు గోడకి తాకేలాగా పెట్టేసి భుజాలు ముందుకు చేయండి. కేవలం పృష్ఠభాగాలు మాత్రమే గోడకి తాకేలాగా పెట్టేసి మనము ఇక్కడ ఆసనంలో ఉండాలి. ఈ ఆసనము మన ఎడమ తొడతో పాటు కుడి తొడ కింది భాగంపై బాగా ప్రభావం చూపిస్తుంది. ఈ ఆసనం చేసేటప్పుడు మన ఎడమ పృష్ఠ భాగము ఎడమ వైపు వెళ్ళిపోతుంది. కాబట్టి అలా వెళ్ళకుండా ఆ పృష్ఠ భాగాలని ఇంకొద్దిగా కుడివైపు తీసుకొని రావాలి. అలా చేసి ఈ ఆసనం చేయాలి. ఈ ఆసనం చేసేటప్పుడు ఆ ఎడమ కాలు మోకాలు లోపలి వైపు వచ్చేస్తుంది. అలా రాకుండా కూడా ఆ మోకాలని బయటికి చేసి మనము ఈ ఆసనం చేయాలి. ఇలా ఒకసారి చేసిన తర్వాత మనము రెండో వైపు ఈ ఆసనం చేద్దాము. చూసారు కదండి, ఈ ఆసనం పేరు ఉత్తౌలన ఉత్కటాసన. ఈ ఆసనం చేయడం వలన తొడలకు పృష్ఠభాగానికి చాలా మంచిది. ఆయా ప్రాంతాల్లో ఉన్న కండరాలన్నీ బాగా దృఢంగా, బలంగా, ఫ్లెక్సిబుల్గా తయారవుతాయి. తద్వారా శరీరం చక్కటి ఆకృతిని సంతరించుకుంటుంది. కేవలం పృష్ఠభాగాలు గోడకి ఆనించేలాగా పెట్టేసి భుజాలని ముందుకు చేసి మనము చైర్ పోస్చర్లో కూర్చోవాలి. ఈ విధంగా రెండో వైపు కూడా ఆసనంలో ఉన్నప్పుడు ఏ కాలైతే స్ట్రైట్గా ఉందో అంటే కుడి తొడలో ఎలా అనిపిస్తుందో గమనించండి. కుడి తొడని స్క్వీజ్ చేస్తూ ఎడమ తొడ పృష్ఠభాగం కింద ఎడమ తొడ కింది భాగంలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. దీనినే మనము ఉత్తౌలన ఉత్కటాసనం అని అన్నాము. నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి వచ్చేయండి. వీపుని ఇక్కడ గోడకి తాకకుండా భుజాలని ముందుకు చేస్తూ ఈ ఆసనంలో మనము ఉండాలి. ఇలా కౌంటర్ చేయడం వలన తొడలు అలాగే పృష్ఠభాగంలోని కండరాలు బాగా స్ట్రెచ్ అయి రిలాక్స్ అయిపోతాయి. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఆసనం చేసేటప్పుడు మోకాలపై ప్రెషర్ పడకుండా ఆసనం మనం చేయాలి. మోకాళ్ళు ఇలా లోపటి వైపు రొటేట్ అవ్వకూడదు. అలా అవుతే ఈ మోకాలుకి చాలా ప్రమాదము. మోకాళ్ళల్లో నొప్పులు ఉన్నవాళ్ళు, తొడలలో గాయాలు ఉన్నవాళ్ళు ఈ ఆసనం చాలా జాగ్రత్తగా చేయాలి. ముఖ్యంగా మోకాళ్ళల్లో నొప్పులు ఉన్నవాళ్ళు ఈ ఆసనం చేయకుంటే చాలా మంచిది. చూసారు కదండి, ఇవాళ యోగ సూత్రలో ఉత్తౌలన ఉత్కటాసన
ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి దీనివల్ల వచ్చే లాభాలను మీరు కూడా పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.